శ్రీ గురుభ్యో నమః. హాయ్ స్టూడెంట్స్, 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఆశీస్సులు. హిందీ పరీక్షలో వ్యాకరణాంశాలపై అవగాహన కోసం ఈరోజు మనం చర్చించుకుందాం. ఎటువంటి విద్యార్థి అయినా ప్రశ్న సంఖ్య 16 నుంచి 30 వరకు 15 ప్రశ్నలను జాగ్రత్తగా నేర్చుకుంటే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. 16వ ప్రశ్న తత్సమ తద్భవాలపై ఉంటుంది. తత్సమ తద్భవ శబ్దాలలో ఏదో ఒకటి ప్రశ్నగా ఇచ్చి సమాధానాన్ని క్రింద ఇవ్వబడిన 3 పదముల నుంచి గుర్తించమని అడుగుతారు. అంటే తత్సమ శబ్దం ఇస్తే తద్భవ శబ్దాన్ని గుర్తించాలి, తద్భవ శబ్దం ఇస్తే తత్సమ శబ్దాన్ని గుర్తించాలి. ఇప్పుడు ముందుగా వీటి అర్థం తెలుసుకుందాం. తత్సమ శబ్దం అంటే ఏమిటి, తద్భవ శబ్దం అంటే ఏమిటి? तत्सम शब्द मटे जो शब्द संस्कृत से ज्योम के त्योम आए हैं वो तत्सम शब्द कहलाते हैं. ये శబ్దమైతే సంస్కృతం నుంచి యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వబడుతుందో అటువంటి శబ్దాలను తత్సమ శబ్దమని అంటారు. ఉదాహరణకి శ్రావణ, స్వప్న, సూర్య ఇలాంటి శబ్దాలు. ఇప్పుడు తద్భవ శబ్దము అంటే జో శబ్ద సంస్కృత సే పరివర్తన్ హో ఆయే హై అంటే సంస్కృత భాష నుంచి మార్పు చేయబడి హిందీ భాషలోకి తీసుకురాబడిన శబ్దములు. వే తద్భవ శబ్ద కహలాతే హై, వాటిని తద్భవ శబ్దాలని అంటాం. సంస్కృత సే పరివర్తన్ హో ఆయే హై వే తద్భవ శబ్ద కహలాతే హై. ఉదాహరణకి శ్రావణ, స్వప్న, సూర్య అనేటువంటి తత్సమ శబ్దాలు ఉన్నాయి కదా, వాటిని తద్భవంలోకి మార్చినప్పుడు సావన్, సపన, సూరజ్ ఈ విధంగా మార్పు చేసి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి శబ్దాలు కొన్నిటిని మనం తెలుసుకుందాం. తత్సమ శబ్దాలు, తద్భవ శబ్దాలు. తత్సమంలోకి శ్రావణ, శ్రావణ మాసము అనే అర్థంతో. తద్భవం సావన్. స్వప్న కళ, హిందీ తద్భవంలో సపనా. సూర్య సూర్యుడు, సూరజ్. భ్రమర్ తుమ్మెద, బౌరా. మీత్ స్నేహితుడు, మిత్ర. గణ సమూహము, గన్. వారి నీరు, పానీ. చంద్ర చంద్రుడు, చాంద్. ఆకాశ్ ఆకాశము, ఆసుమాన్. కృప దయ, కిరప. ఇలా తత్సమ శబ్దాలు తద్భవ శబ్దాలుగా మారుతూ ఉంటాయి. కొన్ని వాక్యాలను చూద్దాం. వాక్యానికి ఎప్పుడూ కూడా సూచన ఇవ్వబడుతుంది. పైన సూచనని పూర్తిగా చదివి సూచనకి అనుసారంగా మనం రాయవలసి ఉంటుంది. रेखांकित शब्द का सही तद्भव तत्सम रूप विकल्पों में से पहचान कर लिखिए. రేఖాంకిత శబ్ద అంటే గీత గీయబడిన, క్రింద గీత గీయబడినటువంటి శబ్దము. ఇక్కడ వాక్యంలో కిరప అనే శబ్దం కింద గీత గీయబడింది. బడోంకి కిరప హంపర్ హో. కిరప అంటే అర్థం ఏం చెప్పుకున్నాము, దయ. ఇప్పుడు ఇచ్చినటువంటి శబ్దానికి సంస్కృత శబ్దం రాయవలసి ఉంది మనం. కృపా. సమాధానం కృపా. ఈ రెండవ ప్రశ్నలో గణ, గణ అనేటువంటి శబ్దం ఇవ్వబడింది. సమాధానం గన్, సమూహము అని చెప్పుకున్నాం కదా. మూడవ ప్రశ్నలో వారి. మీరు ప్రశ్నంతా చదివినా చదవకపోయినప్పటికీ తత్సమ తద్భవాల్లో అండర్లైన్ చేయబడినటువంటి రేఖాంకిత శబ్దాన్ని మాత్రం పూర్తిగా చదివి అర్థం తెలుసుకోవాలి. హిందీ శబ్దంలో ఉన్నట్టయితే దానికి సంస్కృత శబ్దాన్ని ఎన్నుకోవాలి. సంస్కృత శబ్దంగా కనిపిస్తూ ఉంటే హిందీ శబ్దాన్ని ఎన్నుకోవాలి. అంటే తత్సమానికి తద్భవాన్ని, తద్భవానికి తత్సమాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. వారి అంటే నీరు కదా, పానీ. సావన్ శ్రావణ, శ్రావణ మాసము అనే అర్థంలో. చంద్ర చాంద్, చాంద్ అనేది సమాధానం అవుతుంది.
సూర్య, సూరజ్, సూరజ్ సూర్యుడు అనేటువంటి అర్థంలో. ఆకాష్, ఆసమాన్ ఆకాశము కదా, ఆసమాన్. నాచ్, నృత్య. నాచ్ అంటే నృత్యము, నాట్యము. నృత్య అనేది సమాధానం అవుతుంది. మిత్ర, మీత్. జనం, జన్మ. ఇలా తద్భవం నుంచి తత్సమానికి, తత్సమం నుంచి తద్భవానికి మనం సమాధానాలు రాసేటప్పుడు జాగ్రత్తగా శబ్దాలని నేర్చుకున్నట్లయితే చక్కగా రాయగలుగుతాం. ఒకసారి మళ్ళీ ఇవే ప్రశ్నలు చదివి వినిపిస్తాను. సమాధానాలు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. బడోంకి కిరపా హంపర్ హో, పెద్దల యొక్క దయ మన మీద ఉండుగాక అని. సమాధానం ఏమవుతుంది? కృపా. కరెక్ట్. రెండవది, పీవు పీవు కహతే చాతక్కే గణ. పీవు పీవుమని చాతక గణాలన్నీ కూడా, అంటే సమూహాలన్నీ కూడా పలుకుతూ ఉంటాయి. అక్కడ గణ్ అనే దానికి గన్ అనేది సమాధానం కదా. వారీకి ధార్ పకడ్ జుల్తా హై మన్. వారి పానీ. సావన్ శ్రావణ్. చాంద్ చంద్ర. సూర్య సూరజ్. ఆకాశ్ ఆసమాన్. నాచ్ నృత్య. మిత్ర మీత్. జన్ జనం. అర్థమైంది కదా. ఇలా తత్సమ తద్భవ శబ్దాలని మనం ఈజీగా సరళంగా రాయగలుగుతాం. ఒక్కసారి మీరందరూ కూడా ఈ ప్రశ్నని చదివి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.